ప్రభువైన యేసు నామాన మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త 14వ అధ్యాయము మొదటి 14 వచనాలు ధ్యానిద్దాం. విందు మర్యాదలు. విందు అనగానే జ్ఞాపకం చేసుకోండి, ఈ మధ్యన ఏమన్నా పెళ్లి భోజనాలకు వెళ్ళారా? ఈ మధ్యన మీరు ఎవరినన్నా పెళ్లి భోజనాలు పెట్టి పిలిచారా? నాకు సమాధానం చెప్పొద్దు, కానీ జాగ్రత్తగా ఆలోచించండి. చివరికి మీరే సమాధానం మీకు చెప్తారు. కానీ యేసయ్యని పరిసయ్యులు భోజనానికి పిలిచారు. అక్కడ యేసయ్య మర్యాదలు మాట్లాడతాడు. పరిసయ్యుల మర్యాదలు, ప్రపంచ మర్యాదలు, లోక మర్యాదలు ఒకటైతే, ప్రభువు యొక్క మర్యాదలు, రాజ్యం యొక్క మర్యాదలు వేరే. మరి మీరు ఏ మర్యాదలకు చెందారు? లోక మర్యాదలా, దైవ మర్యాదలా? ఏ మర్యాదలు ఎట్లా ఉంటాయి? కంక్లూషన్ రావద్దు, జాగ్రత్తగా వినండి. దాని గురించే ఈ లూకా సువార్తలో 14వ అధ్యాయంలో మనము చూస్తాము. లూకా సువార్తలో యేసయ్య మాటి మాటికి బల దగ్గర కనబడతాడు. అంటే మిగిలిన సువార్తలతో పోల్చుకుంటే, ఎవరో భోజనంకి వెళ్ళడం, యేసయ్య వెళ్ళడం. పరిసయ్యులే యేసయ్యని కనీసం 3 సార్లు భోజనానికి పిలిచారు. ఏంటండి, యేసయ్య అంటే పడదు కదా, ఎందుకు పిలిచారు అని మీరు అడగవచ్చు. ఆయనలో తప్పు పట్టడానికి ఇదో ట్రాప్ అన్నమాట. 3 సార్లు వెళ్తాడు. వెళ్ళినప్పుడల్లా తినడం, లేవడం, వచ్చేయడం కాదు. అది భోంచేశారు కదా, భోజనం పెట్టారు కదా, ఓ పాఠం నేర్పిస్తాను అని కొన్ని పాఠాలు 3 సార్లు నేర్పించడం జరిగింది. 7వ అధ్యాయంలో ఒకసారి, 11వ అధ్యాయంలో ఒకసారి, 14వ అధ్యాయంలో మరొకసారి. ఆయన మన ఇంటికి వస్తే చాలు, పాఠాలు నేర్పిస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, పాఠాలు నేర్పించాడు. వాళ్ళు పిలిచింది భోజనానికి. ఈ యొక్క 14వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో అధ్యాయము భోజనంతో ప్రారంభం అవుతుంది. తరువాత విందు గురించిన ప్రస్తావన ఉంటుంది. తర్వాత మహావిందు అనే ఒక ఉపమానం ఉంటుంది. భోజనానికి విందుకి తేడా ఏంటి? దానికి పెద్ద సైంటిస్ట్గా అనవసరం లేదు. నేను చెప్పే సమాధానాలు పూర్తి కాకపోవచ్చు, మీకు బాగా తెలుస్తుంది. భోజనం అంటే ఎవరో పిలిచి, మరీ పబ్లిక్ కాదు, మరీ ప్రైవేట్ కాదు, ఇది ఒక కుటుంబానికి, స్నేహితులకి చెందింది. అందులో భోజనం ఎందుకు చేస్తామంటే ఆకలి తీరడానికి చేస్తాము. అంతేకాదు, ఆహ్వానించిన వాళ్ళు ఆతిథ్యం ఇవ్వడానికి భోజనం. విందంటే నెక్స్ట్ లెవెల్. ఏంటంటే పెద్ద మంద ఉంటుంది, హడావుడు ఉంటుంది, హంగులు ఉంటాయి, హంగామాలు ఉంటాయి, అల్లరి ఉంటుంది, సందడి ఉంటుంది. ఇక ఇది ఎక్కువ మందితో కూడింది విందు, ఎక్కువ అల్లరి కూడా ఉంటుంది. భోజనం కానీ విందు కానీ ఆ రోజుల్లో పిలువబడితేనే వెళ్తారు, ఆహ్వానించబడాలి. ఈ రోజుల్లో అంతే కదా, ఎవరో చెప్పబెట్టకుండా వెళ్ళి కూర్చున్న గౌరవం కాదు. అలాగా ఆహ్వానించబడాలి. 2 ఏంటి అంటే, పబ్లిక్లో తినడం కదా, కొంచెం జాగ్రత్తగా తినాలి. అది నేను ఈ వయసులో గమనిస్తున్నాను. ఏంటంటే కొంతమంది అంటారు, ఏంటండి ఇంత వేసుకున్నారేంటి అంటారు, ఏంటండి ఇది వేసుకున్నారేంటి అంటారు.
అంటే మనుషులు గమనిస్తారు మన ప్లేట్లో ఏముంది అనేది. మనం ప్లేట్లో తీసి నోట్లో ఎట్లా పెట్టుకుంటున్నాము అని చెప్పి. ఈ భోజనాలు కానీ విందులు కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇది పబ్లిక్ పర్ఫార్మెన్సెస్. ఆకలి తిన్నాకే కాదు, గౌరవానికి సంబంధించినవి. అందులో కొన్ని మర్యాదలు ఉంటాయి. చెప్పాను కదా, మొదటి మర్యాద ఏంటంటే ఆహ్వానించడం, ఆహ్వానించబడిన తర్వాత వెళ్ళడం. పిలవకుండా పేరెంటాలు పెట్టకుండా ఎలాగొస్తాం అని అంటాం కదా, పిలవబడాలి, అప్పుడు వెళతాము. వచ్చినప్పుడు కూడా అలా ఇలా రాము. ఇదిగో ఇప్పుడే నేను బజార్లోకి వెళ్ళాను, ఆ పని చూసుకున్నాను, ఎలా వచ్చేస్తున్నాను రాము. ఇటు భోజనానికి వెళ్ళినా విందుకి వెళ్ళినా కొంచెం వేషం భాష మారుతుంది, వచ్చే విధానాలు మారుతాయి. ఎప్పుడు ఎక్కడ పెళ్ళికి నడిచెళ్ళం, వీధిలోనే సరే కొంచెం వెళ్ళడంలో కూడా కొంచెం హడావుడి ఉండాలి. ఎందుకంటే అది గౌరవాన్ని తెస్తుంది అనే ఆశ. అక్కడ ఉన్నప్పుడు మాటలు కూడా ఎలా ఉంటాయంటే ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకోవాలి. బంధాలు, మీకు వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా, బంధుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే బయట వాళ్ళకి చోటు లేదు అనడానికి మేము మనం అందరము ఒకటి అని చెప్పుకోవాలి. వరుసలు ఉంటాయి, సరసాలు ఉంటాయి. ఇది సహజంగా జరిగే విందులు భోజనాల్లో జరిగే ఈ యొక్క ప్రాసెసెస్ అన్నమాట, ప్రక్రియలు. మీకు తెలిసినయే, నాకన్నా మీకు బాగా తెలుసు. ఈ 14 వచనాల్లో మనకి 3 కనబడతాయి. ఒకటి ఏంటంటే విశ్రాంతి దినాన పరిసయ్యుల అధికారి యేసయ్యని భోజనానికి పిలిచినప్పుడు, విశ్రాంతి రోజున పిల్లమే వింత అంటే ఇంకొక వింత జరిగింది. మరి ఎలాగో తెలియదు కానీ అక్కడ జలోధార అనే ఒక రోగం కలిగిన, ఒక ఎపిలెప్సీ అనుకుంటాను, ఒక వ్యక్తి వచ్చాడు. వాళ్ళ లెక్కల్లో భోజనాల దగ్గర అలాంటి వాళ్ళు రాకూడదు. అదొకటి. 2, యేసయ్య తినడం మానేసి అంటాడు, ఇదిగో తినని స్వస్థపరచడము న్యాయమేనా అంటాడు. తినకుండా న్యాయాలు ఎందుకండి అని మీరు అనుకోవచ్చు, వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. అని అడిగి, సబ్బాతు కదా, సబ్బాతు దినాన స్వస్థపరచకూడదని మీలో కొంతమంది అనుకోవచ్చు అని అక్కడ అసంప్షన్. యేసయ్య వాళ్ళ మనసును చదివి అంటాడు, మీ ఇంట్లో గాడిదని కానీ, మూల భాషలో ఏంటంటే మీ ఇంట్లో బిడ్డ ఎవరన్నా గోతిలో పడిపోతే, సబ్బాతు కదా రేపటి వరకు ఆగుతాను, ఈరోజు విశ్రాంతి తీసుకుంటాను అనరు కదా. ఒక తండ్రి తల్లి గుండె పడిపోయిన ఆ యొక్క గాడిదని కానీ బిడ్డను కానీ వెంటనే తప్పించడం జరుగుతుంది. అది న్యాయం కాదా అని అడుగుతాడు. న్యాయాలు మాట్లాడే సమయం కాదు, భోజన సమయము. అన్యాయాలు మాట్లాడడం పరిసయ్యుల యొక్క భోజన మర్యాదలు కాదు, కానీ యేసయ్య మర్యాద. పరిసయ్యులు ఏం చేస్తారు? మొదటి ప్రశ్నకి సబ్బాతు దినాన స్వస్థపరచుట న్యాయమా అంటే మౌనంగా ఉంటారు. సబ్బాతు దినాన ఎవరన్నా గోతిలో పడిపోయినప్పుడు, ఎవరి కుటుంబంలో కొంచెం నష్టం వచ్చినప్పుడు వాళ్ళని తప్పించడం న్యాయమా అన్యాయమా అంటే మరలా మౌనంగా ఉంటారు. ఎందుకు మౌనం? ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా, ఇంత జ్ఞానం ఉంది కదా, ఎంత పండితులు కదా, న్యాయం గురించి అడిగితే మౌనం ఎందుకు? అది లోక మర్యాద. అప్పుడప్పుడు కొన్ని చోట్ల నేను ఇది న్యాయమా ఇది అన్యాయం కదా అంటే, పాస్టర్ గారు మీకు అన్నీ ఎందుకండి, మీకు ఇచ్చే ఆతిథ్యం తీసుకోండి, మీకు ఇచ్చే గౌరవాన్ని పొందండి,
న్యాయాన్యాయాలు మనకి మర్యాద కాదు, మీకు మర్యాద కాదు అని లోకం మర్యాద చెప్పరు కానీ మనసులో అనుకుంటారు. ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎదుటిన్న అధ్యాయాన్ని చూడాలి. లూకా 15 అనగానే మీకు జ్ఞాపకం వస్తుంది. తప్పిపోయిన గొర్రె, తప్పిన కుమారుడు, తప్పిన నాణెము. ఈ గొర్రె తప్పిపోయింది కదా, 99ని పక్కన పెట్టి కావాలని వెతుకుతాడు కాపరి. నాను మూలన పడ్డాది కదా, మిగిలిన నాణాలు లెక్కెట్టుకోకుండా పోయిన నాణం కొరకు ఎదుగుతుంది ఆ యొక్క తల్లి. ఇంట్లో ఒకడు ఉన్నాడు కదా, వాడితో సరిపెట్టుకోకుండా తప్పిపోయిన కొడుకు కొరకు తండ్రి వేచి ఉంటాడు. అక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, తప్పిపోయిన దాన్ని, నశించిన దానిని కావాలని వెతికి వెతికి దాని కొరకు కాంక్షించే, ఆకాంక్షించే, వెతికే దైవం మన దైవం. మీలో కొంతమంది సంఘాల్లో పెద్దలు ఉన్నారు, కుటుంబాల్లో తల్లులు తండ్రులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. ఓ మాట చెప్తాను, అన్నీ బాగున్నాయని బాగున్న దాంతో సెటిల్ కావద్దు. ఏ ఒక్కరు వెనకబడ్డా, ఏ ఒక్కరు తప్పిపోతున్నా వాళ్ళ కొరకే వెతకండి. బాగున్నాయి లెక్కెట్టుకోకండి, బాగా లేని దాని కొరకు వెతకండి. అది 15వ అధ్యాయంలో మనం నేర్చుకున్న పాఠం. 14వ అధ్యాయంలో ఈ యొక్క 15వ వచనం నుండి ఒక గొప్ప విందు గురించి వ్రాయబడి ఉంటుంది. దాని గురించి నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రసంగాన్ని పెడతాను. నాది కాదు, మన తెలుగు ఆయనే ఇంగ్లీష్లో ఒక ప్రసంగం రాశాడు. ఆయన నూతన బంధన ప్రొఫెసర్, కొలంబియా థియలాజికల్ సెమినరీలో. ఆ కథ మీకు తెలిసిందే. ఏది స్నేహితులందరినీ పిలుస్తాడు, పెద్ద విందు. ఆ టయానికి స్నేహితులు ఎవరు రారు. ఆఖరికి తనకు మిగిలింది ఎవరంటే, ఎవరినైతే తను యూజువల్గా సాధారణంగా పిలవడో వాళ్ళని పిలవాల్సి వచ్చింది. అక్కడ యేసయ్య అంటాడు, ఇదిగో మీరు ఎవరినైతే కావాలని కోరుకుంటారో వాళ్ళతో కాదు ఆ రాజ్యంలో విందు. మీరు ఎవరినైతే చులకనగా చూసి వద్దనుకుంటారో వాళ్ళతోనే ఆ రాజ్యంలో విందు అని యేసయ్య ఆ పాఠాన్ని నేర్పిస్తాడు. ఇక్కడ ఆ యొక్క పాఠానికి ప్రిపరేషన్, ఈ యొక్క ఎపిలెప్సీ ఉన్న వ్యక్తిని స్వస్థపరచడం, సబ్బాతు రోజున పరిసయ్యుల ఇంటిలో స్వస్థపరచడం, 2 భోజనం. మరి పెద్దోళ్ళు ఇల్లు కదా, అధికారులు ఇల్లు కదా, వచ్చేవాళ్ళు కూడా పెద్దోళ్ళే వస్తారు. పెద్దోళ్ళు కాబట్టి పెద్ద సీట్లు కావాలి. భోజనం అనగానే ఎవరి మట్టుకు వాళ్ళు ఇష్టానుసారంగా కూర్చోమన్నా కూర్చోము. మైండ్లో కొన్ని మ్యాప్లు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కూర్చుంటారు, పట్టి సీట్ల మీద రిజర్వేషన్స్ పెట్టనవసరం లేదు, మనకు తెలుసు. కొంచెం ప్రముఖులు అంటే ముందుకు వెళ్తారు, దగ్గర బంధువులు అంటే దగ్గరగా కూర్చుంటారు. ఈ మధ్యన ఏమైనా తేడాలు వచ్చినాయి అంటే కొంచెం దూరంగా ఉంటారు, నష్టపోయారు అంటే చివరిన కూర్చుంటారు కదా. ఇప్పుడు మన ఇంట్లో ఏ భోజనాలు అయినా సరే అది జరిగే ఇదే. మీకు భోజనాలు అనగానే నాకు ఓ మాట చెబుతాను, మనకి బాగా అలవాటు. భోజనాలు అనగానే ప్రతి కారణం దొరికితే చాలు భోజనాలు పెడతాము, విందులు పెడతాము. భోజనాలు పెట్టినప్పుడు అందులో అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి.
మైండ్లో అరేంజ్మెంట్లు, మైండ్లో మ్యాప్లు. భోజనాలు అనగానే ప్రపంచంలో నేను పెళ్లి భోజనాల గురించి చెప్తున్నానంటే, పెళ్ళిళ్ళకి భోజనాలు ఉంటాయి, పెళ్ళిళ్ళ తర్వాత భోజనాలు ఉంటాయి, పిల్లలు పుట్టిన తరువాత ఏది ఉయ్యాల్లో వేయడం, నామకరణ చేయడం, అక్షరాభ్యాసం చేయడం, కొన్ని ఆడవాళ్ళకే చేస్తుంటారు. అది రజస్వాళ్ళు మగవాళ్ళకి ఎందుకు చేయరో తెలియదు, అది ఉంటుంది. పెళ్ళికి ముందు పప్పు భోజనాలు అని చెప్పేసి, అది పప్పే కదా తినేది కానీ పప్పు భోజనాలు అని అంటారు. మళ్ళీ ప్రధానం అని ఉంటుంది, తర్వాత ఏమో పెళ్ళి అని ఉంటుంది, మళ్ళీ శ్రీమంతం అని చెప్పి మళ్ళీ అదొక ఇది హడావుడి ఉంటుంది. చనిపోయినప్పుడు కూడా పెద్దది చిన్నది అని రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని మతాల వాళ్ళు చేస్తారు. విందులు భోజనాలంటే మన భారతీయులకి ప్రేమ ఎక్కువ. పెళ్ళి భోజనాలకి ఇది తేలింది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరంటే అమెరికా కన్నా చైనా, చైనా కన్నా ఇండియా. అంటే ప్రపంచంలో మన ఫస్ట్ ర్యాంక్ అన్నమాట. దేనికి? పెళ్ళి విందులకు ఖర్చు పెట్టడము. అంటే మనకు వేరే ఖర్చులు లేవా ఇండియాలోని? ఇంకో దానికి ఖర్చు పెడతాం, అది ఖర్చు పెట్టాలి, అది లేకపోతే బతకం. దేనికి? యావరేజ్న సగటున మనిషి బ్రతకాలంటే తినాలి, తినాలంటే కొనాలి, ఏది ఫ్రీగా రాదు కదా. బజారుకి వెళ్ళాలి, కిరాణా తేవాలి, మాంసాలు తెచ్చుకోవాలి, కాయగూరలు తెచ్చుకోవాలి, బియ్యం ధనసులు తెచ్చుకోవాలి. ఇలాగా రకరకాల యొక్క తిండికి కావాల్సినవి హయ్యెస్ట్ పెడతాము. సెకండ్ హయ్యెస్ట్ దేనికి ఖర్చు పెడతామంటే మన భారతదేశంలో పెళ్ళి విందులకు ఖర్చు పెడతాము. ఫస్ట్ తప్పదు, బతకాలి కాబట్టి తినాలి. మరి రెండోది ఎందుకు? విందు లేకుండా కూడా పెళ్ళి అవుతుంది కదా. మరి పెళ్ళి విందులకు ఎందుకు ఖర్చు పెడతాము చెప్తాను. సగటున భారతదేశంలో పెళ్ళికి సగటున, అంటే గొప్పవాళ్ళకు ఎక్కువ ఖర్చు పెడతారు, పేదవాళ్ళు తక్కువ ఖర్చు పెడతారు. సగటున 12.5 లక్షలు ఒక పెళ్ళికి ఖర్చు చేస్తారట. ఎందుకబ్బా? ఎందుకు అంటే గొప్పలు. మా అమ్మాయికి మా అబ్బాయికి ఎంత పెళ్లి చేశాము అని ఒక షో అన్నమాట. దాంతో పెళ్ళికి శుభం విషయం వేరు కానీ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది. చూసిన వాళ్ళందరూ కుటుంబాన్ని ఆహా అని చూస్తారని చెప్పి దానికి పెట్టుబడి అన్నమాట. సగటున 12.5 లక్షలు ప్రతి పెళ్ళి విందుకి. అందులో తినడం తక్కువలేండి. కుర్చీలు, లైటింగ్లు, డెకరేషన్స్, వీడియోగ్రఫీ, ఫొటోస్, మ్యూజిక్, సింగర్స్. విందప్పుడు పెళ్ళప్పుడు మళ్ళీ మాట్లాడాలి కదా. కొంతమంది ఏమో వాక్యాలు చెప్తారు, కొంతమంది ఏమో గ్రీటింగ్స్ చెప్తారు, కొంతమంది ఏమో జోకులు వేస్తారు. వీళ్ళందరికీ మళ్ళీ టైటిల్స్ ఉంటాయి. ఇంత ఖర్చు దేనికి? మరలా చెబుతాను, ఇది గొప్పలకి. ఎంత ఖర్చు పెడతామంటే చెప్తాను. సగటున మన కుటుంబాల్లో పిల్లలకి ఖర్చు పెట్టేది ఉంది కదా, 4వ తరగతి నుండి పెళ్ళయ్యే వరకు ఉన్న ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కూడా అంత కాదు. అంటే మనం చదువుకు ఖర్చు పెట్టాం, దేనికి ఖర్చు పెడతాం? పెళ్ళి విందులకు ఖర్చు పెడతాం. ఎంత అంటే మళ్ళా సగటున ఒక బిడ్డకి పెళ్ళికి ముందు మనం ముఖ్యంగా ఎక్కువ మగవాళ్ళకి ఎక్కువ ఖర్చు పెడతాం, ఆడవాళ్ళు తక్కువ ఖర్చు పెడతాం. ఎందుకంటే మన సంస్కృతిలో ఉన్న గజ్జది.
ఒక బిడ్డకు, ఒక కుమారునికి కానీ కుమార్తె కానీ సగటున 6 లక్షలకు పైగా ఖర్చు పెడతాం. ఎందుకు? చదువు కొరకు. అంతా చదివించిన తర్వాత పెళ్ళికి ఎంత ఖర్చు పెడతామంటే 12.5 లక్షలు ఖర్చు పెడతాం. అంటే డబుల్ ఖర్చు పెడతాం అన్నమాట. అంటే మన యొక్క సమాజంలోనూ సంస్కృతిలోనూ పెళ్లి విందులు అంత ప్రాముఖ్యమైనది. సెకండ్ లార్జర్ కన్స్యూమర్ బేస్డ్ ఇండస్ట్రీ, అదొక వ్యాపారము. తిండి కన్నా తక్కువ, చదువు కన్నా ఎక్కువ పెళ్లి విందులకు మనము ఖర్చు పెడతాము. ఇక్కడ విందుల గురించి మాట్లాడుతూ ఆ సీటింగ్ గురించి మాట్లాడతాడు. మరి ముఖ్యంగా చెప్తాను. ఏమంటాడంటే, కొంతమంది వచ్చి కొంచెం పెద్దోళ్ళు పరపతిగోళ్ళు ముందు కూర్చుంటున్నారు. అంతే కదా, మన పెళ్ళికి ఎవరిని పిలుస్తాము? ఎక్కువ అలా పిలుస్తాము. యేసయ్య చూశాడు, ఏంటి ఎంత గరాణాలు, ఎంత గేరలు, ఎంత గర్వాలు అని చెప్పి అంటాడు, తగ్గించుకోండి, వినయులుగండి, వెనకాల కూర్చోండి. తగ్గించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ హెచ్చించబడతారు. గమనించండి, అక్కడ ప్రతి ఒక్కరు, అందరూ తగ్గించుకోండి, హెచ్చించబడతారు. హెచ్చించుకుంటారా? గొప్పలకు పోతారా? అవమానం పాలవుతారు. మంచి ఉదాహరణ చెప్తాడు. గబగబా వచ్చి ముందు కూర్చున్నారు. అది ఎవరో పెద్దోళ్ళకి, మీకైనా పెద్దోళ్ళకి సీటు. పెళ్ళోళ్ళు ఏమంటారంటే, ఇది కొంచెం లెగిస్తారా, వెనకాల కూర్చోండి, వాళ్ళు వచ్చి కూర్చోవాలంటే సిగ్గుపోద్ది. ఎవరి దగ్గర? వచ్చిన వాళ్ళ దగ్గర, చూసే వాళ్ళ దగ్గర కూడా. యేసయ్య చెప్పిన ఎగ్జాంపుల్. అంటే ముందు కూర్చోవాలి, వెనకాల కూర్చోవాలనేది సీట్ల అరేంజ్మెంట్స్ గురించే కాదు, వైఖరి గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. అందుకని మీలో చాలామంది గుడికి వెళ్ళినప్పుడు కొంతమంది వెనకాల కూర్చుంటారు. వెనకాల కూర్చోమని కాదు అక్కడ, అది గుడి, ఓకే, మందిరం. బడిలో కూడా కొంతమంది వెనకాల కూర్చుంటారు. అక్కడ వెనకాల కూర్చోమని కాదు, అది బడి, పాఠాలు నేర్చుకునే చోటు. ఇది విందు. ఆ విందు గురించి మాట్లాడుతూ వైఖరుల గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. ఏంటంటే, మరీ గొప్పలకు పోకండి, గాలిపోద్ది, సిగ్గుపోద్ది, అవమానించబడతారు, తగ్గించుకోండి అయ్యా. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో, గ్రీకు కల్చర్లో ఎవరన్నా వారు తగ్గించుకుంటే గౌరవాన్ని పొందేవారు కాదు. ఎంతగా చూసేవారు, ఏటి మరీ ఎంత తగ్గించుకున్నాడు వీడు అని చెప్పి తక్కువగా చూసేవారు. వాళ్ళ యొక్క మర్యాదకు అది చెందదు. అందుకనే ఫిలిప్పీలకు రాసినప్పుడు, రోమీలకు రాసినప్పుడు, కొరింథీలకు రాసినప్పుడు పౌలు అంటాడు, తగ్గించుకోండి అయ్యా, ఎదుటోని ఎక్కువగా చూడండి అయ్యా అని చెప్పి. ఇక్కడ యేసయ్య అదే, ఆ గ్రీకు రోమియా ఆ లోక మర్యాదలకు వ్యతిరేకంగా అంటాడు, గొప్పలు కాదు, తగ్గించుకోండి, తగ్గించుకుంటే దేవుని రాజ్యంలో హెచ్చించబడతారు, తగ్గించుకున్న వాళ్ళు అందరూ అని చెప్పి. సహజంగా దగ్గరగా కూర్చునే వాళ్ళు ఎవరు అంటే మీకు తెలియంది ఏముంది? దగ్గరోళ్ళు, స్నేహితులు, గొప్పోళ్ళు. చెప్తున్నాడు, తగ్గించుకోండి, దూరంగా ఉండండి, వెనకాల ఉండండి, గొప్పలు పోవడానికి అవసరం లేదు. ఈ రాజ్యంలోనూ ఆ రాజ్యంలోనూ. అక్కడ 3వ పాఠం ఉంది. అది 12, 13, 14 వచనాల్లో మనకి కనబడుతుంది. ఏంటి అంటే, మీరు ఎక్కడ కూర్చుంటారో కాదు, అది ఇంపార్టెంట్, మీ వైఖరి ఇంపార్టెంట్. మీరే మీ ఇంట్లో విందు చేసినప్పుడు ఎవరిని పిలుస్తారు? ముందేమో ఎవరో ఇంట్లో విందుకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటారు, ఇప్పుడు మీరే మీ ఇంట్లో విందు చేసినప్పుడు ఎవరిని పిలుస్తారు? జ్ఞాపకం ఉందా? మీ ఇంట్లో పెళ్ళైనప్పుడు మీరు ఎన్ని కార్డులు వేయించారో నాకు తెలియదు,
పెండ్లి ఆహ్వానం, వివాహం యొక్క పిలుపు, పెండ్లి పిలుపు అని చెప్పేసి కార్డులు వేస్తాం కదా. అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, మన పేరు, తర్వాత ఎక్కడ పెళ్ళో, ఎప్పుడు పెళ్ళో, తర్వాత క్రైస్తవులు అయితే పైన ఒక మంచి వాక్యం పెట్టి అన్నీ చెప్తాం కదా. అప్పుడు ఆ కార్డులు ఎందుకు వేస్తాము? ఆహ్వానానికి వేస్తాం. ప్రింట్ నుండి ప్రెస్ నుండి వచ్చి రాగానే, ఇప్పుడు ఇది డిజిటల్ వచ్చినాయి కానీ ఆ రోజుల్లో ప్రెస్ నుండి వచ్చేగానే లిస్ట్ తీసుకోవాళ్ళం. తీసి ఎవరికి ఇవ్వాలని చెప్తే మనకు మొదట మనసులోకి ఎవరు వస్తారంటే బాగా దగ్గర బంధువులు. వీళ్ళని పిలవకపోతే గౌరవాలు పోతాయి, బంధాలు పోతాయి. బంధువులందరూ సోదరులు. తర్వాత అంతే ఇంపార్టెంట్, ఒకసారి అంతకన్నా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, స్నేహితులు. బంధువుల కన్నా కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు మనతో తోడుగా ఉండి సపోర్ట్ చేసిన హై స్కూలు, కాలేజు, అలాగే పరిసరాల్లో ఉన్న స్నేహితులు ఉంటారు కదా, స్నేహితుల లిస్టు కూడా రాసేస్తాము. 100 కార్డులో 5 రాసాము, కుటుంబ సభ్యులు, బంధువులు రాసాము, స్నేహితులు రాసాము. మిగిలిన ఎవరికి రాస్తాము సహజంగా? ఇదిగో మన కౌన్సిలర్ గారు ఉన్నారు కదా, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మన ఎంపీ గారు ఉన్నారు కదా, మన ఆఫీస్లో బాస్ ఉన్నాడు కదా. వీళ్ళ బంధువులు కాదు, స్నేహితులు కాదు, వీళ్ళ పెద్దోళ్ళు. వీళ్ళు మన ఇంట్లో పెళ్ళికి వస్తే మన ఇంటి పెళ్ళికి గ్లామర్ వస్తుంది. ఎందుకు? వీళ్ళ దగ్గర అధికారం ఉంది, పరపతి ఉంది, కనెక్షన్ ఉంది, వాళ్ళు గౌరవించబడుతున్నారు. కాబట్టి వాళ్ళు వస్తే మన యొక్క ఇంట్లో జరుగుతున్న కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే గ్లామర్ తెచ్చేది వీళ్ళే, గౌరవం తెచ్చేది వీళ్ళే. యేసయ్య అంటాడు, ఇంట్లో కార్డులు వేసినప్పుడు, కార్డుల మీద పేర్లు రాసినప్పుడు ఎవరిని పిలవద్దంటాడు? మీ సోదరులను కాదు, స్నేహితులను కాదు, పైసలు ఉన్న వాళ్ళని కాదు, పరపతి ఉన్న వాళ్ళని కాదు. మరి ఎవరిని పిలవాలయ్యా? ఓ మాట, మారు మనసు పొందామని సాక్ష్యాలు చెప్తాం కదా, మీరు ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలవాలి? యేసయ్య చెప్తాడు. ఎవరిని పిలుస్తారంటే, ఎవరిని పిలవాలి అంటే బేదల్ని పిలండి అంటాడు. ఏంటండి మరి ఇంట్లో శుభమాని పెళ్లి చేసుకుంటే బేదల్ని పిలవమంటారు? ఎవరిని పిలవమంటాడంటే వికలాంగుల్ని పిలవమంటారు, గుడ్డోల్ని, కుంటోల్ని. ఆ లిస్టుకి నా లిస్టు కలపాలంటే నష్టపోయిన వాళ్ళని, విధవరాండ్రిని, అనాథుల్ని, అది నా లిస్టులో నేను కలుపుతాను. యేసయ్య బేదలు, వికలాంగులు, కుంటివారు, గుడ్డివారు అని ఎందుకు చెప్పాడు? లేవి కాండంలో 21వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధికి ఆహారం తేడానికి లేవీల్లో వీళ్ళు అర్హులు కాదు అని నమ్మారు. వికలాంగులు కానీ, కుంటోలు కానీ, గుడ్డోలు కానీ ఆహారం తేకూడదు, ఆహారం తినకూడదు అని చెప్పి పాతకాలంలో నమ్మారు. పరిసయ్యులకి ఇంకా నమ్మకాలు ఉండిపోయినాయి. పరిసయ్యులకి ఎందుకు, ఈ రోజుల్లో మనకు కూడా మరోసారి చెప్పాను కదా, మా కుమారుడు దేవుని సేవకి వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ చేసేసిన వాళ్ళు ఒకసారి బిడ్డకు ఏదైనా తేడా వచ్చిందంటే వీడు పనికిరాడు, ఎందుకంటే వీడి వికలాంగుడు, వీడి కుంటోడు, వీడి గుడ్డోడు అని చెప్పి పక్కన పెట్టేసిన రకాల కొంతమంది మన తెలుగులో ఉన్నారు. ఒక మాట చెప్తానండి, దేవుడు పిలవాలన్నా, దేవుడు మనుషుల్ని ఉపయోగించుకోవాలన్నా
అంగాలు చూడడు, కుంటికోల, కనబడిన కొల్ల, చిన్న చెయ్య, ఇవన్నీ చూడ్డు. నిజానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటాడంటే అలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటాడు. దేవుడు ఎవరిని గౌరవించమంటున్నాడంటే అలాంటి వాళ్ళని గౌరవించమంటున్నాడు. ఇక్కడ అదే మీ ఇంట్లో గెస్ట్ లిస్ట్ రాసినప్పుడు ఈ ముందు ఏదో కలిసి వస్తాయి బంధువులు స్నేహితులు ఇవి ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు అన్నారు కదా, వాళ్ళని కాదు. ఎవరిని పిలవండి అంటే ఎవరైతే సమాజంలో అనర్హులుగా ఉన్నారు, ఉంచబడుతున్నారు, చూడబడుతున్నారు, దీనులు, వాళ్ళని పిలిస్తే మీకేం కలిసి రాదు. కట్నం కానుకలు రావు. ఒక్కసారి మనం పిలిచినప్పుడు దేనికోసం పిలుస్తామంటే దానికోసం పిలుస్తాం. ఒకసారి జ్ఞాపకం ఉంది, ఒక ఆయన మా పెద్దక్క పెళ్ళికి వచ్చాడంట, రెండోక పెళ్ళికి వచ్చాడంట, మూడోక పెళ్ళికి వచ్చాడంట, కట్నాలు ఇచ్చాడంట. ఆయన ఇంట్లో కొడుకు పెళ్ళికి శుభలేఖ పంపించి ఏమన్నాడంటే, మీరు రావద్దు కానీ మేము పంపించిన 3 కట్నాలు కలిపి తిరిగి పంపించేయండి అని చెప్పేసి ఉత్తరం రాశాడు. అంటే మన లిస్టులో కొంతమంది ఆ రకం కూడా ఉంటారు, కట్నాలు తెచ్చేవారు. ఇక్కడ అంటాడు, తిరిగి కలిసి రావడానికి ఎవరిని పిలవద్దు. వేదనలు పిలిస్తే మీకు ఏం కలిసి రాదు. కానీ నీతిమంతుల పునరుద్ధాన దినంలో దేవుని యొక్క మెప్పు, దేవుని యొక్క దీవెన మీకుంటుంది. ఎవరినైతే లేవియ కాండంలో దగ్గరికి రానివద్దన్నారో భోజన బల్లకి, ఎవరినైతే లేవీలో కూడా తక్కువగా చూశారో, అంగాలు సరిగా లేనోళ్ళు, కళ్ళు సరిగా లేనోళ్ళు, కాలు సరిగా లేనోళ్ళు, వాళ్ళని మీ యొక్క లిస్టులో పైన పెట్టండి, వాళ్ళనే పిలవండి. ఇది మనకు ఛాలెంజ్ అండి. నాకు ఛాలెంజ్, మీకు ఛాలెంజ్. మీ ఇంట్లో పెళ్ళి అయితే మీరు ఎవరిని పిలుస్తారు? వీళ్ళని పిలుస్తారా? మారుమనసు పొందామంటాం కదా, అన్నీ వదిలేమంటాం కదా, మనం ప్రభు మర్యాదలు, రాజ్య మర్యాదలు అంటాం కదా, అది రాజ్య మర్యాదలో భాగం. అది ఎవరైతే దీనులుగా ఉన్నారో, ఎవరికైతే లోకంలో గౌరవాలు లేవో, ఎవరినైతే లోక మర్యాదలు తక్కువగా చూస్తాయో, వాళ్ళు మన యొక్క మర్యాదలో ప్రముఖులు, దేవుని యొక్క దృష్టిలో ప్రముఖులు. ఇదండి ప్రభు యొక్క మర్యాద. అవండి లోక మర్యాదలు. మరి మన మర్యాదలు ఏంటి? లోక మర్యాదల? ప్రభు యొక్క, దేవుని యొక్క రాజ్య మర్యాదల? రాజ్య ప్రజలుగా బతుకుదాము, దేవుని మర్యాదలు మన మర్యాదగా ఉందాము. భోజనాల దగ్గరే కాదు, విందుల దగ్గరే కాదు, మన విలువల దగ్గర కూడా. ఉంటాను మరి, సెలవు.